ఒరిస్సాలో ఈ చాయ్ చాలా స్పెషల్ అంట. ఎన్ని రకాల నైవేద్యాలు పెడతారు, ఏమేం పెడతారు, జెండా ఎగరైపోతే ఏమవుతుంది, రైడ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. హలో అండి, వెల్కమ్ టు మాహి మౌనిశ్రీ బ్లాగ్స్. ఈ రోజు నేను మీకు చూపించబోయే ప్లేస్ లైఫ్ లో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ ఇది. అదే అండి, ద వరల్డ్ ఫేమస్ పూరి జగన్నాథ్ టెంపుల్. ఇండియాలో ఉన్న మేజర్ టెంపుల్స్ లో పూరి జగన్నాథ్ అనేది వన్ ఆఫ్ మై ఫేవరెట్ టెంపుల్ అన్నమాట. ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ గా పూరి జగన్నాథ్ టెంపుల్ గురించి చూపిస్తాను. మార్నింగ్ టైం 6 అవుతుంది. నేనైతే కంప్లీట్ లగేజ్ ప్యాక్ చేశాను. పూరికి వెళ్ళడానికి రెడీ అయిపోయాము. 6:30కి విక్రమ్ సింహపూరి ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ కి టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఇంకా ఇంటి నుంచి రైల్వే స్టేషన్ కి స్టార్ట్ అయిపోయాము. మా ఇంటి నుంచి రైల్వే స్టేషన్ కి 10 minutes పట్టుద్ది. సో 6 o'clock కి స్టార్ట్ అయ్యాము. ట్రైన్ వచ్చి 6:30కి. ఇప్పుడే స్టేషన్ దగ్గర వెస్ట్ టన్నల్ దగ్గర దిగుతున్నాము. చూడండి, ఇక్కడంతా రైల్వే స్టేషన్ ని న్యూ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడికి రాగానే మా ట్రైన్ సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని డిస్ప్లే ఇచ్చారు. సో ఇప్పుడు సెకండ్ ప్లాట్ఫామ్ ఎక్కి వెళ్తున్నాము మేము. ట్రైన్ అయితే వచ్చేసిందండి. సో ఇప్పుడు మా ఫ్యామిలీని అంతా పరిచయం చేస్తాను మీకు. సో ఒకసారి చూడండి, మా హస్బెండ్, ఇంకా మా మామ, మా అక్క, ఇక్కడ వచ్చి మా అక్క కొడుకు జోషి. ఆల్మోస్ట్ మీ అందరికీ నా ప్రీవియస్ వీడియోస్ కానీ చూసుంటే అర్థమై ఉండేది. నా ఫ్యామిలీ అంతా కనపడి ఉండేది నా ప్రీవియస్ వీడియోస్ లో. నెల్లూరు టు విజయవాడ మా ప్రయాణం అంతా సరదాగా ఇలాగే గడిచిపోయింది. సో 10:45 కల్లా విజయవాడకి వచ్చేసాము. వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తా ఉన్నాము. ఇప్పటికే చాలా టైర్డ్ అయిపోయాడు జోషి. సో ట్రైన్ టైమింగ్స్ వచ్చి 1:30. ఇప్పుడు టైం వచ్చి 1 o'clock అయింది. ఈ ట్రైన్ వచ్చి పూరి వీక్లీ గరీబ్ రతన్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ స్టార్టింగ్ ప్లేస్ వచ్చి యశ్వంత్పూర్. ఫైనల్లీ ఈ ట్రైన్ వచ్చేసింది. సో ఈ ట్రైన్ వచ్చి యశ్వంత్పూర్ లో నైట్ 10:30కి స్టార్ట్ అయింది. ఇంతసేపు వెయిట్ చేసి ట్రైన్ వచ్చేసరికి మా వాడు సంతోషం పట్టలేకున్నాము. ఇంక ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 1:30కి విజయవాడకి వచ్చింది. ఇంకా మేము పూరికి స్టార్ట్ అయిపోయాము. మీ అందరికి ట్రైన్ లో వెళ్ళేటప్పుడు రాజమండ్రి బీచ్ చూపిద్దాం అనుకున్నాను, కానీ నైట్ అయిపోయేసరికి వీడియో తీయడానికి కుదరలేదు. ఇంకా ట్రైన్ లో బోర్ కొట్టకుండా ఉండడానికి కాసేపు యూనో ఆడుకొని మూవీ వాచ్ చేసాము. టైం అలా గడిచిపోయింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ 4 o'clock కల్లా పూరిలో దిగేసి హోటల్కి వెళ్ళిపోయాము. మేము దిగిన హోటల్ పేరు లారికా అండి. మేము బీచ్ వ్యూ కోసము కరెక్ట్ గా ఈ హోటల్ ని సెలెక్ట్ చేసుకున్నాము. కరెక్ట్ గా మాకు రూమ్స్ కూడా బీచ్ వ్యూ సైడే వచ్చాయి. అది పూరికి వచ్చి ఇంకా బీచ్ ని చూస్తూ బీచ్ లోకి వెళ్లకుండా ఉండగలమా చెప్పండి. సో వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బీచ్ లోకి వచ్చేసాం. ఇంకా రండి బీచ్ ని చూపిస్తాను మీకు పూరిలో. ఇక్కడైతే భలే ఎంజాయ్ చేసామండి. ఎర్లీ మార్నింగ్ 4 కల్లా పూరిలో దిగేసాం కదా, ఇంకా 6 కల్లా బీచ్ కి వచ్చేసాము. నాకు బీచ్ అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇలా బీచ్ అంటే ఇష్టం ఉందో చెప్పండి, కింద కామెంట్ చేయండి. పర్సనల్ గా నాకైతే బీచ్ అంటే పిచ్చి. చిన్నప్పటి నుంచి కూడాను ఎప్పుడు వెళ్ళినా ఆల్మోస్ట్ 1 day అక్కడే స్పెండ్ చేస్తాము టైము. ఎస్పెషల్లీ పూరిలో సన్ రైజ్ చూడాలనుకున్నాము. కరెక్ట్ గా టైంకి వెళ్ళేసరికి సన్ రైజ్ బాగా ఎంజాయ్ చేశాము. మీరు లైవ్ లో బీచ్ సౌండ్స్ అంతా ఎంజాయ్ చేస్తారని ఇలాగే ఉండిస్తున్నాను. చూసారా, పూరిలో ఎక్కడ చూసినా ఇలాగే శంఖాలు ఉన్నాయండి. ఈ అయితే సముద్రంలో నుంచి అప్పుడే తీసుకువచ్చారు. ఎంత అని అడిగితే 100 rupees అని చెప్పారు ఒక శంఖం. సో బాగా నచ్చి ఒకటి తీసుకొని వచ్చాము ఇంటికి. ఈ లోపల జోషి హార్స్ రైడ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఒరిస్సాలో ఈ చాయ్ చాలా స్పెషల్ అంట. ఇంకా మా హస్బెండ్ ఈ చాయ్ చాలా బాగుందని నేను కూడా ట్రై చేశాను. చాయ్ అయితే నిజంగా చాలా టేస్టీ అనిపించింది. మీరు కూడా తప్పకుండా పూరికి వచ్చినప్పుడు ఈ చాయ్ ని ట్రై చేయండి. చాయ్ టేస్ట్ చేసిన తర్వాత చాలా స్పెషల్ గా అనిపించింది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మేము కూడా బీచ్కి వచ్చేసరికి మాకు చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చేసినాయి. ఇంకా బాగా ఎంజాయ్ చేసాము.
సముద్రం ఒడ్డున కూర్చొని ఇసుక గుళ్ళన్నీ కట్టాము. మాకైతే టైం అస్సలు తెలియలేదు. మేము వచ్చి 3 hours అయిపోయింది. ఇక్కడ మా వారైతే వినాయకుడిని చెయ్యాలని ఏదో ట్రై చేస్తా ఉన్నాడు. నాకైతే ఇక్కడ వినాయకుడి షేప్ ఏం తెలియలేదు. మీకు ఎవరికైనా ఇక్కడ వినాయకుడి లాగా కనిపిస్తే నాకు కామెంట్ చేయండి. ఇక్కడ మా జోషి అయితే చాలా గుళ్ళు కట్టేశాడు. నెక్స్ట్ డే మళ్ళీ బీచ్ కి వచ్చి చూస్తే ఇక్కడ ఇలాగే ఉన్నాయి ఈ గుళ్ళన్నీ కూడా. అంటే అదొక క్యూరియాసిటీగా ఉంటది కదండి మనకి. నెక్స్ట్ డే కూడా ఇలాగే ఉందా లేదా అని చూస్తున్నాము. సో ఫస్ట్ డే అంతా పూరిలో బాగా ఎంజాయ్ చేసాము. ఇలా జరిగింది. నెక్స్ట్ వీడియోలో టెంపుల్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. పూరిలో జగన్నాథుడికి ఎన్ని రకాల నైవేద్యాలు పెడతారు, ఏమేం పెడతారు, మరియు ప్రతిరోజు గుళ్ళో జెండా ఎగరేస్తారు. ఒక్క రోజు కూడా జెండా ఎగరేయకపోతే ఏమవుతుందో నెక్స్ట్ వీడియోలో మీకు వివరంగా చెప్తాను. ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చేసే ప్రతి వీడియో మీ దాకా చేరడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇంకా లైక్ అండ్ షేర్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి మోటివేషన్ ఇచ్చినట్లుగా ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ పార్ట్ 2.